వీడి సంతోషానికి అవధులు లేవు. శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి మాకు 2 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్రయాణం వస్తూనే ఉంది. మేము వెళ్ళేటప్పుడల్లా వీడిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నాంగా, బాగా ఏడుస్తున్నాడు. ఈసారన్నా వాడిని ఏడిపించకూడదు, మాతో పాటు తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాం. కానీ మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి తీసుకెళ్ళట్లేదు, వీడిని మధ్యదారిలోనే వదిలేసి వెళ్తాము. కానీ అది వాడికి తెలియదు కదా, ఇక నన్ను కూడా వీళ్ళు ఊరికి తీసుకెళ్తున్నారని వాడు ఎంత సంతోషపడుతుండో చూడండి. మేము బయలుదేరి, అరే పారా నువ్వు కూడా బయలుదేరి నిన్ను తీసుకెళ్తాం అన్నాం. ఇక గేటు దగ్గర నుంచి కదలట్లేదు. మీరు ఇంకా ఇంట్లోంచి రారే అన్నట్టు నా దగ్గరికి ఊరికి రావటం, మా వారి దగ్గరికి ఊరికి రావటం, మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళటం. వాడు ఆనందం అంతా ఇంత కాదు. కానీ పాపం వాడిని మోసం చేసేసి మధ్యలోనే వదిలిపెట్టి పోతాం, అది వాడికి తెలియదు కదా. ఇక బండి ఎక్కడం అంటే ఎంత ఇష్టమో, బండి మీద వెళ్ళటం అంటే ఎంత ఇష్టమో, కదలకుండా ఎంత దూరమైనా ఆ బండి ట్యాంక్ మీద ఎంత మంచిగా కూర్చుంటాడు. మనుషులు కదలకోకుండా ఎలా కూర్చుంటారో వాడు కూడా అట్లే కూర్చుంటాడు. చెప్పా కదా, వాడిని మోసం చేసి మేము ఊరు వెళ్తామని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వదిలేసి వెళ్తున్నాం. అయితే మోసం కాదులేండి, మా దగ్గర అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ అనుకోండి నానంటే వీడికి బాగా ఇష్టం, ఇక నాన్నతో ఉంటాడు కదా. ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ వదిలిపెట్టి బయలుదేరామా, కానీ అలా కూడా పాపం గోల్ చేసిండు. ఇక తప్పలేదండి, మేము వెళ్ళిన దగ్గరికల్లా వాడిని తీసుకెళ్ళాలంటే కుదరదు కదా. ఇక ఊరి ప్రయాణం అని చెప్పాను కదా, చూసారా ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు కన్నుల పండగ ఎంత బాగుందో. అందరూ ఒక్కసారి బోనాలు ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్తున్నారు. చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుందండి. ఇంకా ముందు చెన్నారాయుడు సేవ చేసుకుంటూ తాళాలతో ముందు వెళ్తున్నారు, వెనక ఆడవాళ్ళందరూ కూడా బోనాలు పట్టుకొని వెళ్తున్నారు. ముందు చెన్నారాయుడు స్వామి వెళ్ళిందైతే వీడియోలోకి రాలేదు, కానీ వీళ్ళందరినీ చూసుకుంటే అటువైపు వీడియో తీయలేదు. అయితే ఊరంతా కలిసి ఇంతమంది ఒక్కసారి ఇలా బోనం తీసుకురావటం అయితే ఎంత చూడటానికి అందంగా ఉంటుంది కదా. అట్లా నేను ఇటువైపే వీడియో తీస్తున్నాను. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు, రోజు భలే ఊరి ప్రయాణాలు వెళ్తున్నావు అనుకుంటున్నారా? తప్పదు మరి, మన వాళ్ళ ఊరిలో కానీ మన వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ ఏదైనా విశేషం జరుగుతుందంటే వెళ్ళక తప్పదు కదా. ఇంకా నేను ఎక్కడికి వచ్చానంటే, నేను మా వారు ఎక్కడికి వచ్చామంటే పుట్రాలు వచ్చాము. పుట్రాలు అంటే మీకు తెలుసు కదా, బాసీ వాళ్ళ ఊరు పుట్రాలలో ముత్యాలమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక ఆ ప్రతిష్టకని మేము ఇక్కడికి వచ్చాము, ముత్యాలమ్మ దగ్గరికి వచ్చాము. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ ఊర్లో ప్రతి ఇంటి ఆడబిడ్డలు కూడా పాలు పొంగళ్ళు చేసుకొని ఆ పొంగళ్ళు ఇలా తీసుకొని వచ్చారనమాట. ఇక ఇక్కడ హోమం జరుగుతుంది, హోమశాల దగ్గర చిన్న వీడియో తీశాను. మేము వచ్చే ముందుగానే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఆ తర్వాత ఊరి ఆడబిడ్డలందరూ పాలు పొంగళ్ళు చేసుకొని ఇక మేళతాళాలతో అందరూ ఒక్కసారే వచ్చేసారు కదా. అప్పుడు జనాలు బాగా ఎక్కువ అయ్యారండి, మామూలుగా లేరు. స్టార్టింగ్లో కొంచెం తక్కువ అనిపించారు, ఉండే కొంది అసలు పెద్ద తిరణాలు లెక్క ఉంది. ఇక్కడ చూసారా, ముత్యాలమ్మ వారిని చూడటానికి క్యూలో ఎంతమంది నించున్నారు. నేను పుద్దెరిగిన తర్వాత ముత్యాలమ్మ వారి ప్రతిష్ఠ చేయటం ఇది 2వసారి అండి. పెళ్లి కాకముందు అమ్మవాళ్ళ ఊరిలో దేవుడి ప్రతిష్ఠ అంటే రాములవారి గుడి కట్టించి, రాములవారి గుడి ప్రతిష్ఠ ఆ టైంలోనే బొడ్రాయి, ముత్యాలమ్మ వారు, రాముల వారు, ఆంజనేయ స్వామి ఇలా అన్ని విగ్రహ ప్రతిష్టలు జరిపించారు. ముత్యాలమ్మ వారికి ఇలా చేయటం ఇది నేను 2వసారేనండి చూడటం. అంటే దేవుడి ప్రతిష్ఠ జరిగేటప్పుడు, అలాగే ధ్వజస్తంభాలు నిలబెట్టేటప్పుడు చాలా వాటికి వెళ్తూనే ఉన్నాము. కానీ ప్రత్యేకంగా ఓన్లీ ముత్యాలమ్మ వారికే ఇలా జరపటం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇటువైపుకి వస్తే ఇక్కడ పూజారి గారు అందరికీ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. హోమం జరిగింది కదా, అక్కడ తీసిన బొట్టు పెడితే అందరూ పెట్టుకుంటే మంచిదని అందరికీ అలా పెడుతున్నారు. మేమైతే వచ్చినాం కానీ బాసీ వాళ్ళ ఊరికి బాసీ అయితే రాలేదండి. బాసీకి బాబు పుట్టి ఇంకా 3 నెలలు రాలేదు కదా. అత్తవారింటికి ఫస్ట్ 3వ నెల వచ్చిన తర్వాత తీసుకొచ్చి నిద్ర చేయించాలి కదా. ఇంకా 3 నెలలు రాలేదు కాబట్టి ఇక బాసీ బాబుని తీసుకురాలేదు. మేము అక్క వాళ్ళు బాసీ వాళ్ళ ఊర్లో, బాసీ వాళ్ళ ఇంట్లో పండగ జరుగుతుంటే బాసీ ఏమో ఇక్కడ బంజర్లో ఉంది, బంజర్లో ఉండాల్సిన మేమేమో వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. పాపం తను ఇలాంటివి రెండింటిని మిస్ అయ్యిందండి.
తను కడుపుతో ఉన్నప్పుడు పుట్టిరాల్లో మారెమ్మ అమ్మవారని చాలామందికి తెలిసే ఉంటుంది. అమ్మవారి దగ్గర ఏదన్నా మనం అనుకున్నామంటే జరుగుతుంది. చాలా నమ్మకమైన అమ్మవారు. అక్కడ కూడా ఈ మధ్యనే కొత్తగా ధ్వజస్తంభం వేశారు. ఆ ధ్వజస్తంభం అప్పుడు కూడా తను కడుపుతో ఉండటం వల్ల రాకూడదని అప్పుడు రాలేదు. ఇప్పుడేమో బాబు పుట్టి 3వ నెల రాలేదు కాబట్టి ఇప్పుడు కుదరలేదనమాట. ఇంకా అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి భోజనాల దగ్గరికి వచ్చాము. వీళ్ళు నా వీడియోస్ చూస్తారంట. ఇక్కడ తనైతే ఒకరు అంటున్నారు, మా వీడియోస్ చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే మామూలుగా అంటుంటాం కదా, తను అలా అంటుంది. ఇక్కడ భోజనాలు ఏం పెట్టారంటే ముందేమో స్వీటు, రవ్వ కేసరి పెట్టారు. కూరలేమో పప్పు, బంగాళదుంప కూర, పచ్చడి ఒకటి, అది ఏ పచ్చడి అని నాకు అర్థం కాలేదు. ఇక దోసకాయ, సొరకాయ, వంకాయ ఇవన్నీ వేసి పులుసు చేశారు. సాంబారు, పెరుగు ఇట్లా పెట్టారనమాట. ఇక పులిహోర కూడా పెట్టారండి. నేనైతే ఎక్కడన్నా గుడికి వెళ్ళినా ఇలా ప్రతిష్ఠకి వెళ్ళినా కంపల్సరీగా అన్నం కొంచెమైనా తింటారండి. ఎందుకో అక్కడ బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే ఇలా తినేదాన్ని ప్రసాదం అనే భావిస్తాను. దేవుడి ప్రసాదం ఇది, తినకోకుండా వెళ్ళకూడదు అనుకుంటాను. అందుకనే కంపల్సరీగా తింటాను. అక్కడ భోజనం చేసిన తర్వాత మన బంధువులకి బాయ్ చెప్పి మళ్ళీ గుట్టపాడు వచ్చేసాను. లియోగాడిని గుట్టపాడులో వదిలేసి వెళ్ళాం కదా, మరి వాడిని తీసుకెళ్ళాలి కదా, అందుకే వచ్చాం. మేము వచ్చేసరికి అక్క శనగలు ఉడకబెట్టి తాలింపు చేసిందండి. ఇవి తెల్ల శనగలు అంట. మాకు ఇక్కడేమో దొరకట్లేదు అవి. అంటే మామూలు శనగల కంటే ఈ శనగలు బాగా లావుగా ఉన్నాయి. ఇక టేస్ట్ అయితే వాటికి వీటికి పెద్ద తేడా ఏమనిపించట్లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని ఉడకబెట్టి నీళ్ళు వార్చి ఎండుమిర్చి, ఎక్కువగా కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇవి 2 జీలకర్ర వేసేసి తాలింపు చేసి ఆ తాలింపులో ఈ శనగలు వేసి ఉప్పు కారం వేశారండి. కరివేపాకు కూడా వేశారు. ఇక మేము లియోగాడి కోసం వెళ్ళామని చెప్పాను కదా, మేము వెళ్ళగానే ఈ శనగలు పెట్టి ఇచ్చింది. అక్క మొన్న కప్పలబంధం వెళ్ళిందని చెప్పాను కదా, కప్పలబంధంలో కొన్ని పనులు ఉంటే చూసుకొని వచ్చిందండి. ఆ రోజే ఆదివారం నాడు వచ్చిందనమాట. ఇక నాన్న మా కోసం కూర బొబ్బరికాయలు కోసుకొస్తుందండి. మీలో ఎంతమందికి ఈ కూర బొబ్బరి తెలుసో కామెంట్ చేయండి. ఇవి కూర బొబ్బరే, కానీ కొందరికి తెలియని వాళ్ళు బీన్స్ అనుకుంటారు. బీన్స్ కాదు, బీన్స్ కొరసగా ఉంటవి. ఇవి కూర బొబ్బరి అంటే మీకు గారెలు చేసుకోవటానికి బొబ్బరి పప్పు తెలిసే ఉంటుంది కదా, ఆ జాతికి సంబంధించిందేనండి. అయితే ఆ బొబ్బరికాయలేమో కిందే చెట్టులాగుండి కాయలు కురసగా కాస్తాయి. ఈ కూర బొబ్బరేమో తీగలాగా బాగా పాకి ఇలా పొడవుగా కాయలు కాస్తాయి. ఈ కాయలు లేతగా ఉన్నప్పుడు టమాటాలు వేసుకొని తింటే బాగుంటుంది. ముదిరినవి అనుకోండి, ఎక్కువగా ఉంటే ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని తింటే బాగుంటాయి అన్నమాట. అమ్మవాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పుడు ఏవో ఒక కూరగాయలు మాత్రం కంపల్సరీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే కూర బొబ్బరి బెండకాయలు కోసి కవర్లో పెట్టింది. ఆ కవర్ని తీసుకొని నేను బయలుదేరా. లియోగాడు ఆల్రెడీ బండి ఎక్కిండనమాట. అమ్మవాళ్ళ ఇంటి దగ్గర 100 వరాల మొక్క ఉంది చూసారా, ఎన్ని పూలు పూసిందంటే నేనైతే నిన్న అన్నా కూడా, అమ్మ నాకైతే ఆ చెట్టుకి వెళ్ళి చూడబుద్ధి అవుతుంది, చెట్టుకి ఏదన్నా దిష్టి తాడు కట్టండి అని చెప్పా. అంత బాగా పూసిందండి. అంటే ఇక కొంత మొగ్గే ఉంది 100 వరాలు. ఇక పూలు ఆ మొగ్గలన్నీ పూలు పూస్తే చెట్టు ఆకులే అస్సలు కనపడవు, అంత బాగుంది. బండి మీద లియోగాడు ఉండ కదా, నేను మా వారితో బాయ్ వెళ్ళిరండి అని నేను చెబుతుంటే, నువ్వు వస్తే ఏంటి రాబోతే ఏంటి, నేను బండి ఎక్కినగా అనుకుంటో ఏమో కానీ ఇక చప్పుడు ఇప్పుడు చేయట్లేదు, హాయి కూర్చోనుండు. అదే మేమిద్దరం బండి ఎక్కి వాడిని ఒక్కడిని అక్కడ ఉంచామనుకోండి, చెవులు పగిలిపోయే అంతవరకు వస్తుంది అనమాట. ఇక వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి అలా రాగానే బుడ్డిగాడు ఏడుపు వినిపిస్తుందండి. అదే బాసీ వాళ్ళ అబ్బాయి ఏడుపు బాగా వినిపిస్తుంది. ఏంటి ఎంత ఏడుపు ఏడుస్తుండో పిల్లోడు, గుక్కబట్టి ఏడుస్తుండని నేను ఇంట్లోకి కూడా పోలేదు. ముందు ట్యాపుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వీళ్ళ దగ్గరికి వచ్చా. అక్క లేదు కదా ఇంటి దగ్గర, అక్క కూడా పుట్టిరాలు వెళ్ళింది. అక్కే కాదు, అక్క వాళ్ళ అమ్మ కూడా పుట్టిరాలు వెళ్ళారు. ఇక ఇంట్లో సాయి, బాసి, ఇవాన్ రెడ్డే ఉన్నారు, అదే మనవడే ఉన్నారు. అక్క లేదు కదా, ఎందుకంత ఏడుపు ఏడ్చిండో ఏంటో అని ఇక భయం వేసి నేను యువతలకు వచ్చా. అయితే ఇవాన్ రెడ్డి నిద్రపోయేటప్పుడు ఏ గింత చప్పుడైనా కానీ ఉలిక్కి పడి లేస్తాడు.
అప్పటికి సరే నమ్మకాలు ఉన్నా లేకపోయినా పిల్లలకి చేయాల్సినవి చేయాలి అని తాయెత్తు కూడా తెచ్చి కట్టారండి. ఇక అదే దడుచుకొని ఒక్కసారి ఏడ్చిండి పెట్టినమ్మా అని బాసి చెప్తుంది. ఇక అక్కడే కూర్చొని కొద్దిసేపు వ్యవహారం చేశాను. ఇక ఆ టైంలోనే అక్క వాళ్ళు కూడా పుట్టాలు వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు కూడా వచ్చేసారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక గంట తరబడి వ్యవహారం చేసాం. ఆ తర్వాత ఏమో టీ పెట్టింది అక్క. టీ కాదు, కాఫీ పెట్టింది. అందరికీ తలా ఒక కప్పు కాఫీ ఇచ్చింది. ఇక బాసి ఏమో మొన్న బాబు చెకప్ కోసమని మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి వచ్చేటప్పుడు ఈ కాయలు తీసుకొచ్చిందండి. వీటిని ఇచ్చియ ఏదో అంటారు కదా, ఆ కాయలు అనమాట. అయితే టేస్ట్ బాగున్నాయండి, తినడానికైతే టేస్ట్ చాలా బాగున్నాయి. వెరైటీ వెరైటీ రకరకాల ఫ్రూట్స్ వస్తున్నాయి. ఏంటో ఎప్పుడు విని కానీ పండ్లు మనకు వస్తున్నాయి. ఇక కొద్దిసేపు అక్కడే కూర్చొని కాఫీ తాగి యువతలేపుకొచ్చాను. నా వెనకే అక్కొచ్చింది. 2 రోజులు అవుతుంది వచ్చి కూర్చోగా, కొద్దిసేపు కూర్చొని వెళ్దామని వచ్చింది. ఇంకొక పని కూడా ఉందిలేండి, అది రేపటి వీడియోలో చెప్తా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు